జగిత్యాల జిల్లా పురాణిపేట ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో వైశ్య కులస్తుల ఆధ్వర్యంలో ముత్యాలమ్మకు భక్తి శ్రద్ధలతో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇతర కులాలకు చెందిన భక్తులు కూడా పాల్గొని సహకారం అందించారు. ఈ సందర్భంగా మహిళలు నిర్వాహకులు మాట్లాడుతూ ముత్యాలమ్మతో పాటు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు. బోనాల వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా ఆధ్యాత్మిక వాతావరణంలో వేడుకలు వైభవంగా జరిగాయి. జగిత్యాల పట్టణంలో అతి పురాతన దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆంజనేయ స్వామి దేవాలయం నందు వైశ్యులు బోనాలు అందరూ ఇస్తారు. వైశ్యులు ఎక్కడ తీయరు. ఇక్కడ తీయడం మొదలుపెట్టడం 18 సంవత్సరాలైంది. మేము చేసేటప్పుడు వైశ్యులే కాకుండా వాడిగట్ట అందరి సంఘములు అన్ని కులపోలు కూడా వచ్చి మాకు సహకరిస్తున్నారు. మీరందరూ కూడా అమ్మవారు ఆంజనేయ స్వామి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి. అలాగే వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, అందరికీ ఆరోగ్యం, ఆనందం, శుభం కలగాలని చెప్పి భక్తితో పత్రికలు మాత్రం బోనాలు తీస్తున్నాం. ఆ తల్లి కృప అందరికీ ఉంటుంది. ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. బోలో జగన్మాతకి అంబే మాతాకి జై. జగిత్యాలలో పురాణిపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో బోనాల పండుగ ప్రతి సంవత్సరం తీస్తున్నాము. ఆషాఢ మాసంలో 3వ వారం తీస్తాము. ప్రతి సంవత్సరము అందరికీ కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. బోనం తీసిన వారందరూ చాలా సంతోషంగా సంవత్సరం భక్తజనం ఎక్కువ పెరుగుతుంది. ఇది ఆనవాయితీ అని కాకుండా కోరిన కోరికలు నెరవేర్చే భద్రకాళి మాతకి బోనాల పండుగ ఆషాఢ మాసం 3వ వారం పురాణిపేట ఆంజనేయ స్వామి దేవాలయం నుండి తీస్తున్నాం. బులంబే మాతాకి జై. జగిత్యాల భద్రకాళి మాతాకి జై. పురాణిపేట భద్రకాళి మాతాకి జై. బులంబే మాతాకి జై. గ్రామంలో పురాణిపేట శివాంజనేయ స్వామి ఆలయంలో గత 18 సంవత్సరాల నుండి మేము భద్రకాళి మాతకు బోనాలు తీస్తున్నాము. ఇది ఆనవాయితీ అని ఏం కాదు, ప్రతి ఒక్కరూ బోనం తీయొచ్చు. ఆ తీసిన ప్రతి ఒక్కరికి కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. అందుకని మేము ప్రతి సంవత్సరం 18 సంవత్సరాల నుండి భద్రకాళి మాత బోనాలు తీస్తున్నాము. ఆ అమ్మవారు కూడా అందరినీ చల్లగా కాపాడుతుంది. దీనికి నిదర్శనం ఏంటంటే నిన్నటి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అది ఇవాళ ఈ ఒక్క రోజు కోసం ఆ భద్రకాళి బోనాల కోసం మాకు వర్షం ఆగింది. అదే అమ్మవారి ఇక్కడ కొలువై ఉందనడానికి నిదర్శనం. శివాంజనేయ సేవా సమితి సభ్యులు అమ్మరే ఉంటే అన్ని ఉండే. ప్రతి ఏటా లాగానే ఈ ఏడు కూడా మన శివాంజనేయ స్వామి టెంపుల్ వ్యవస్థాపకులు అలాగే సహస్రలింగేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ శ్రీ నలమాస గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం కూడా మేము ఒక వేడుకలాగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఫస్ట్ వారం వచ్చేసి ఒంటెల వాయినము అమ్మవారికి ఇస్తాము. సెకండ్ వీక్ ఓడిబియ్యం పోస్తాము, అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించుకుంటాము. 3వ వారం ఇలా అంగరంగ వైభవంగా బోనాలతో అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటాము. 4వ వారం ఇక్కడ ఒకరికి ఇద్దరికి 4వ వారం నైవేద్యం సమర్పించుకుంటున్నాము. ఒకరికి ఇద్దరికి దేవుడు కూడా వస్తుంది. చాలా బాగా వచ్చిన వారందరికీ కోరికలు నెరవేరుతున్నాయి. సో ప్రతి ఏడు కంటే ఈ ఏడు ఇంకా అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. చాలా మంది భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ.